హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా వ్లాగ్స్. 2026లో మేము ఫస్ట్ వెళ్ళిన జాతర ఇది. చాలా బాగుంటుంది. నేను అందుకే వీడియో అనేది రికార్డ్ చేశాను. ఈ జాతర ఎవ్రీ ఇయర్ జనవరిలో వస్తుంది. ఈ ఇయర్ స్టార్టింగ్లో నేను లాస్ట్ వీడియోలో ఒక జాతర కూడా పోస్ట్ చేశాను, ఎల్లమ్మ జాతర అని. అది ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుంది, డిసెంబర్ నెలలో. ఎల్లమ్మ జాతర అనేది 3 days ఉంటుంది, కానీ ఈ జాతర 1 dayనే ఉంటుంది. చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లోకల్ విలేజ్లలో జాతర ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ప్రాపర్గా చూపించబోతున్నాను. మేము ఎవ్రీ ఇయర్ అయితే ఈ జాతరలకి వెళ్తాము. చాలా బాగుంటుంది. నేను అనుకోకుండా ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను, అందుకే చాలా షార్ట్గా ఉంటుంది. అక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20 minutes మేము అక్కడ ట్రాఫిక్లో వెయిట్ చేసి, పార్కింగ్ కూడా ప్లేస్ లేకుంటే సైడ్కి ఆ బైక్ ఆపి మేము 1 kilometer అనేది నడిచాము. చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ జాతర ఎలా జరుగుతుంది, ఆ ప్లేస్ మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం జాతరలో టెంపుల్కి వెళ్ళే కంటే ముందు 5 minutes నడిస్తే పక్కనే గంగ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చి దర్శనం అదే చేసుకుంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ అన్నదానం కూడా జరుగుతున్నట్టుంది. చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది ఒక్కరోజు ఉంటుంది కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎక్కువ జనాలు లేరు మేము వెళ్ళినప్పుడు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా మేమైతే గంగ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ గంగలో పూజ చేసి అలాగే వచ్చిన వాళ్ళు ఇక్కడ గంగలో మునిగి అక్కడ దర్శనానికి అయితే వెళ్తారు. అది మన చాయిస్. మనకి ఇష్టం ఉంటే గంగలో స్నానం చేయొచ్చు, లేదంటే నార్మల్గా పక్కకి ఒక మట్టితో చిన్న లింగంలాగా చేసి దాని మీద కుంకుమ పెట్టి అట్లా పూజ చేసి టెంకాయ కొట్టి అది అక్కడే పెట్టి వెళ్ళాలి. అక్కడైతే చాలామంది పబ్లిక్ ఉన్నారు. నేను అక్కడ పూజ చేసింది అంత ప్రాపర్గా తీయలేదు, అంటే నేను ఇది వ్లాగ్ లాగా అప్లోడ్ చేద్దామని అనుకోలేదు. నార్మల్గా తీసిన వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. అందుకే అక్కడ ఎక్కువ వీడియోస్ అనేది తీయలేదు. ఇక్కడైతే చాలామంది పబ్లిక్ ఉన్నారు. సమ్మర్ వెకేషన్ వైబ్స్ ఉన్నాయి అసలు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు స్పెషల్ ఈ జాతర కోసమే. చాలా బాగుంటుంది. ఒక్కరోజు కాబట్టి ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అప్పటికి ఇంకా చాలా తక్కువ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే అక్కడి నుంచి తొందరగానే వెళ్ళిపోయాం. చాలా బాగా అనిపిస్తుంది అక్కడ జాతర. నేను కెమెరా లోపలికి తీసుకోలేదు, వీడియోస్ గుడి లోపల తీయకూడదని తీయలేదు, బయట నుంచే వ్యూ అంతా చూపిస్తున్నాను. మేము తొందరగానే ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడొచ్చు.